ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డిని మించిన చరిష్మను ఆయన తనయుడు వైఎస్ జగన్ అనతికాలంలోనే జనంలో సంపాదించారని చెప్పడం అతిశయోక్తి కాదు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో అంచెలంచెలుగా ఎదిగి మహావృక్షంగా మారిన వ్యక్తి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి. ఆయన తనయుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసి అనతికాలంలోనే రాజకీయాలలో సంచలనాలను శ్రీకారం చుట్టిన వ్యక్తి వైఎస్ జగన్. వైఎస్ఆర్-సీపీ స్థాపించిన నాటి నుంచి జనంలో ఎనలేని ఆదరణ పొందారు. ఆయన అడుగుపెట్టిన ప్రతి చోట జనం నుంచి నీరాజనాలు అందుకొన్నారు. 2014 ఎన్నికల్లో జనం నుంచి నీరాజనాలు అందుకొన్నప్పటికీ ఓటమి చెందారు. మళ్లీ అదే జన నీరాజనం అందుకొంటూనే 2019 ఎన్నికల్లో ఎవరితో పొత్తులు లేకుండా ఒంటరిగానే 151 ఎమ్మెల్యే సీట్లతో అద్భుత విజయం సాధించి అధికారం చేపట్టారు. వైసీపీ పార్టీ పెట్టిన నాటి నుంచి ఎక్కడా కూడా జనంలో ఆయనకు ఆదరణ తగ్గలేదు. అంతే స్థాయిలో 2024 ఎన్నికలకు ముందు ఏర్పాటు చేసిన సిద్ధం సభలలో వైఎస్ జగన్ జన నీరాజనం అందుకొన్నారు. అయినా ఆ ఎన్నికల్లో ఘోర ఓటమి చెందారు. 11 ఎమ్మెల్యే 4 ఎంపీ సీట్లకే పరిమితమైన ఏకంగా 40% ఓట్లు సాధించి జనంలో తనకున్న పట్టును నిలుపుకొన్నారు. కానీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పరిగణనలోకి రాదు. గెలిచారా ఓడారా ఎన్ని సీట్లు సాధించారు అన్నదే రాజకీయాలలో లెక్కలోకి వస్తాయి. ఈ నేపథ్యంలోనే 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమిని ఘోర ఓటమిగా మీడియా ప్రచారం చేసింది. వైసీపీ ఓటమి చెందాక అడఫా దడఫా వైఎస్ జగన్ బయటకు వస్తే చాలు జనం మాత్రం ఓ ప్రభంజనంలా రోడ్డెక్కుతున్నారు. తాగా వైఎస్ జగన్ తెనాలిలో చేసిన పర్యటన ఇప్పుడు రాజకీయ వర్గాలలో చర్చాంశనీయంగా మారింది. మరోమారు ఏపీ రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి ఏమిటి, వైసీపీలో రావాల్సిన మార్పులేమిటి అన్న దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇంతకు వైసీపీ విషయంలో రాజకీయ వర్గాల్లో సాగుతున్న చర్చ ఏమిటి, జనంలో జగన్కు ఇంతటి ఆదరణ ఉన్నా వైసీపీలో ఇంకా రావాల్సిన మార్పు ఏమిటి అన్నది తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను పూర్తిగా చూడండి. చూసే ముందు మా జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఈ వీడియోకు ఓ లైక్ ఇచ్చి వీడియో లింక్లు షేర్ చేసి ఈ సమాచారం మరింత మందికి చేరేలా చూడండి. ప్రభుత్వ పథకాల వివరాలతో పాటు ఇలాంటి రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగ ప్రత్యేక కథనాల కోసం మా జాగో టీవీని ప్రతిరోజూ ఫాలో కండి. ఇక వివరాలలోకి వెళ్లితే వైఎస్ జగన్ తాజాగా తెనాలిలో పర్యటించారు. పోలీసులు బహిరంగంగా 3 యువకులను రోడ్డు మీద లాఠీలతో విచక్షణా రహితంగా కొట్టడంతో వారిని పరామర్శించేందుకు జగన్ తెనాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా జగన్ని చూసేందుకు జనాలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. దాంతో జగన్కి జనాదరణ బాగానే ఉందన్న చర్చ మొదలైంది. అయితే పెద్ద ప్రశ్న ఏమిటి అంటే జగన్కి జనాలు ఎప్పుడు రాలేదు అన్నదే. జగన్ జనంలోకి ఎప్పుడు వెళ్లినా ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు. ఇది ఎవరూ కాదనలేని వాస్తవం. అంతవరకు ఎందుకు గత ఎన్నికలకు ముందు సిద్ధం సభలను జగన్ నిర్వహిస్తే జన సముద్రమే అక్కడ కనిపించింది. అయితే ఫలితాలు మాత్రం రివర్స్లో వచ్చాయి. ఇక ఏ నాయకుడికి అయినా జనాదరణ ఉండడం మంచి విషయమే. అయితే విజయానికి అది ఒక్కటే కొలమానం కాదు అన్నదే రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. వచ్చిన జనాలను పార్టీ వైపుగా తిప్పుకుని ఓట్లు వేయించుకునే పటిష్టమైన పార్టీ యంత్రాంగం ఉండాలి. వైసీపీకి 2024 ఎన్నికల్లో క్యాడర్ ప్లస్ లీడర్ పెద్దగా సహకరించకపోవడం వల్లనే కేవలం 11 సీట్లకే పరిమితం అయిందని అంటున్నారు. అయితే వైసీపీ అధినాయకత్వం మాత్రం తరచూ ఒక మాట అంటూ ఉంటుంది. పైన దేవుడు ఆ తరువాత ప్రజలు ఉన్నంతవరకు వైసీపీకి ధోకా లేదని. కానీ జనాలు దేవుడు దీవించినా మానవ ప్రయత్నం అంటే తన వంతు ప్రయత్నం చేయాలన్న వాస్తవాన్ని వైసీపీ విస్మరించిందని చెప్పవచ్చు. దేవుడు దీవించినా పూజలు చేయడం, ప్రసాదాలు చేసి పంచడం అన్నది భక్తులే చేయాలి. ఆ భక్తుల లాంటి వారే పార్టీ కార్యకర్తలు. వైసీపీ ఓటమి తరువాత పెద్దగా చురుకుగా లేదు. చాలా చోట్ల ఇతర పార్టీలలోకి వెళ్లిపోయిన నాయకుల స్థానంలో కొత్త వారిని తీసుకోలేదు. మరి కొన్ని చోట్ల తీసుకున్నా అంత బలమైన నాయకులు లేరు. ఇక పార్టీలో అంతా సైలెంట్ మోడ్లో ఉన్నారు. దాంతో పార్టీని గాడిన పెట్టాల్సిన అవసరమెంతైనా ఉంది. అయితే వైసీపీ అధినాయకత్వానికి చుట్టూ కోటరీ ఉందని, దాని వల్లనే ఇబ్బందులు అని పార్టీ నుంచి వెళ్లిపోయిన వారు విమర్శలు చేస్తూ వస్తున్నారు. అందులో చాలా నిజం ఉందని, పార్టీకి భారీ రిపేర్లు అవసరం అని వైసీపీలో చర్చ సాగుతోంది.
ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ కి జనాలు బాగా వస్తున్నారు అంటే పార్టీ గురించి మళ్లీ పెద్దగా ఆలోచించే పరిస్థితి ఉండదేమో అన్న బెంగ అయితే నేతలలో ఉంది. జనాలను చూసుకుని మురిసిపోవడం వల్లనే 2024 ఎన్నికల్లో భారీ ఓటమి వైసీపీ సొంతం అయిందని గుర్తు చేస్తున్నారు. జనాలు వస్తారు, వారి ఆదరణ బాగానే ఉన్నా దానికి ఒక పక్కన పెట్టి పార్టీని పునర్నిర్మించుకుంటేనే 2029 ఎన్నికల్లో వైసీపీకి విజయావకాశాలు ఉంటాయని అంటున్నారు. అలా కాకుండా నాయకులతో క్యాడర్తో ఏమి పని అన్నట్లుగా తీరు ఉంటే మాత్రం ఇబ్బందులు తప్పవని అంటున్నారు. వైసీపీని పూర్తిగా వ్యవస్థీకరించడానికి ఇదే తగిన సమయం అంటున్నారు. తన వారు ఎవరో పరవారు ఎవరో తెలుసుకుని నిబద్ధత సమర్థత విధేయత ప్రామాణికంగా చూసుకుని పార్టీ పదవులలో నియామకాలు చేయాలని కోరుతున్నారు. అలా కాకుండా జనాలు వచ్చారు జేజేలు పలికారు ఇంకేముంది అధికారం మనదే అనుకుంటే మాత్రం అవతల ఉన్నది బలమైన కూటమి ప్రభుత్వం అని గుర్తు చేస్తున్నారు. అంతేకాదు చంద్రబాబు చాణక్యం పవన్ కళ్యాణ్ సినీ గ్లామర్ ప్లస్ వెన్ను దన్నుగా ఉన్న సామాజిక వర్గం, కేంద్రంలో నరేంద్ర మోడీ సహకారం ప్లస్ ఇమేజ్ ఇలా వీటి ముందు తట్టుకొని నిలబడాలి అంటే కనుక ఓడిన తరువాత రెండో ఏడాది నుంచి అయినా కంప్లీట్ యాక్షన్ ప్లాన్లోకి దిగాల్సిందే అని వైసీపీ అధినాయకత్వానికి విలువైన సూచనలు వస్తున్నాయి. వైసీపీకి జనాదరణ ఉండటమే కాకుండా ఆ పార్టీకి బలమైన సోషల్ మీడియా టీం కూడా ఉంది. గత కొంత కాలంగా వైసీపీకి సోషల్ మీడియా యాక్టివిస్టులు కీలకంగా మారారు. వారే కూటమిలో జరుగుతున్న పరిణామాలను బయట పెడుతున్నారు. పార్టీ నేతల కంటే క్రియాశీలకంగా పని చేస్తున్నారు. జగన్ను ఎవరైనా ఏదైనా అంటే వెంటనే స్పందిస్తున్నారు. కూటమి నేతలు గతంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చెబుతున్న మాటలను వీడియోలతో పోస్టింగ్స్ పెడుతూ నిలదీస్తున్నారు. జగన్ను విమర్శించిన సినీ ప్రముఖులను సోషల్ మీడియా వేదికగా టార్గెట్ చేస్తున్నారు. ఇటీవల కాలంలో వైఎస్ భారతి గురించి చేబ్రోలు కిరణ్ చేసిన వ్యాఖ్యల విషయంలో పార్టీ నేతల కంటే వైసీపీ సోషల్ మీడియా మద్దతుదారులే టీడీపీని ఒక రేంజ్లో టార్గెట్ చేశారు. పార్టీలో పరిణామాల విషయంలోనూ నేరుగా ప్రశ్నిస్తున్నారు. జగన్ వారంలో 3 రోజులే తాడేపల్లిలో అందుబాటులో ఉంటున్నారు. జగన్కు మద్దతుగా నిలుస్తూనే పార్టీ నేతల తీరును నిలదీస్తున్నారు. జగన్ పర్యటన సమయంలో పార్టీ నేతల కంటే పెద్ద ఎత్తున ప్రచారం కల్పిస్తున్నారు. చంద్రబాబు, పవన్, లోకేష్ లక్ష్యంగా అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు వైసీపీ సోషల్ మీడియా టీం. ఇప్పుడు కూటమి నేతలకు వైసీపీలోని నాయకుల కంటే ఆ పార్టీ సోషల్ మీడియానే సమస్యగా మారింది. ఆధారాలతో సహా వారు చేస్తున్న పోస్టింగ్స్ వైరల్ అవుతున్నాయి. ఇలా వైఎస్ జగన్కు వైసీపీ సోషల్ మీడియా ఎంతో అండగా నిలిచింది. ఇదే తరహాలో వైసీపీ క్యాడర్ కదిలి వైఎస్ జగన్కు అండగా నిలిచితే మాత్రం కూటమి సర్కార్కు సవాళ్లేనన్న వాదన వినిపిస్తోంది. మరి ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే మా వీడియోకు ఓ లైక్ చేసి వీడియో లింక్లను ఇతరులకు షేర్ చేయండి. మా జానో జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.